నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డే పుట్టేనాని ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి మొగడు ముట్టాడారాలే ఓలచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. ఇదొక పాట గద్దర్ డాడీ నుండి. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, దోపిడి పాలన అంతం వరకు ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. బానిసలారా లెండిరా ఒరే బహుజనులారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. అడక్క తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా, బానిసలారా లెండిరా ఈ వాంచెను బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా ఓ బహుజనులారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా. ఈ పాట రాసినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ప్రదర్శన చేసినప్పుడు కూడా నేనే డప్పు వాయించింది లలిత కళా తోరణంలో. ఆయన జీవితాన్ని ఉద్దేశించి మంచి మీరు ఒక సందేశం చెప్పాలంటే ఏం చెప్తారన్న గద్దర్ అన్న గురించి? ఆయన ఏ కష్టంలో అయినా నష్టంలో అయినా ఒదిగిపోయే మనిషి. ఓకే, నువ్వు చిన్నపిల్లగాడు, మా కొడుకు కనబడితే మా కొడుకుతో ఆడుకునేది, అప్పుడు చిన్నపిల్లగాడు అయిపో. మేము కనబడితే మాతోటి ఎట్లా ఉండాలో అట్లనే ఉండు, అట్లా మనిషి చాలా గొప్ప మనిషిగా చూడలేం. గద్దర్ గద్దరే. ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, గులాబీ పువ్వు గులాబీ పువ్వు. ఓకే, అంబేద్కర్ సార్ అంబేద్కర్ సారే, గద్దర్ గద్దరే. గద్దర్ పేరు మీద ఈ మధ్య కొన్ని గాడిద కొడుకులు వస్తారు, వాళ్ళందరికీ గద్దరు పేరు చెప్పుకునేటువంటి అర్హత లేదు. ఈ విషయంలో నేను ఎక్కడికైనా సిద్ధం. నీకు వాయిస్ ఉండొచ్చు కానీ భావజలం లేకపోతే ప్రమాదం. గద్దరు ఏ పాటలకు వత్తాసు పలుకుతూ పాడలే, జనం కోసమే వాడాను. కొంత ఒక ఆయన పేరు ఏం పేరో తెలియదు కానీ రెడ్డి సాబ్ అన్ని పాటలకు అయినా వాడతారు, నేను గద్దర్ అని వస్తాను. ఏంది ఏంది అసలు ఆయన కథ ఏంది అసలు? ఆయనకు అసలు పేరు రావడానికి ఏంది అసలు? నువ్వు ఓలు అసలు నీకు ఒక గద్దర్ నరసన్నాన్ని పెట్టుకుంటే తప్ప అంటారా? తప్పే. నేనేం చెప్తున్నా, గులాబీ పువ్వు గులాబీ పువ్వే. అంబేద్కర్ సారు అంబేద్కర్ సారే, గద్దర్ గద్దరే. గద్దర్ అంతే. నాకు గద్దర్ డాడీ లోపల వాయిస్ ఎప్పుడు సోమన్న లోపల ఉంటది కానీ వాయిస్ లోపల మాత్రమే చూస్తాం, పాట లోపల మాత్రమే చూస్తాం. భావజాలం నాకు సంబంధం లేదు. ఏంటి ఆయన గద్దర్ అని పెట్టుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, గద్దర్ గద్దరే. గద్దర్ అంటే ఒక తిరుగుబాటు. పంజాబ్ లో గదర్ తిరుగుబాటు, గదర్ అంటే తిరుగుబాటు. నువ్వు తిరుగుబాటు చేయకుండా అన్ని పార్టీలకు పాటలు పాడితే నువ్వు గద్దర్ ఎట్లయితావు? షెద్దర్ అవుతావు. కాబట్టి నువ్వు అట్లాంటివి మానుకోవాలి. లేకపోతే నేను నర్సిరెడ్డి అని పెట్టుకో, తప్పేముంది? నర్సిరెడ్డి అని పెట్టుకో, నర్సిరెడ్డి నర్సిరెడ్డి అని పెట్టుకో. గద్దర్ అని అంటే ఏంది? గద్దర్ నర్సన్న అంటే ఏంది అసలు? అది పనికి మాలిన ముచ్చటన్నా. నేను ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా ఖండించరు ఈ విషయంలో. ఖచ్చితంగా ఇది మార్చుకోవాలి. సూర్యమన్న గాని చెప్పడం జరిగింది. పెద్ద మనిషి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా అపోజ్ చేసాడు. తప్పుడు మాట. ఇప్పుడు కన్సిరామ్ సార్ అన్న అభినవ్ అని కొంతమంది ఆగం చేశారు ఉద్యమాన్ని, కానీ ఉండరు. నీకు భావజాలంతో పనిచేసే వాళ్ళు వస్తారు, వేల మందిలో ఎక్కడో ఒక చోట మనకు గుండెకి దగ్గర అయ్యేటోళ్ళు ఉంటారు, కానీ మిగతా వాళ్ళు అట్లా ఉండలేదు అన్న. ఇప్పుడున్న సమాజంలో కొంతమంది మీలాంటి ఈ కళా వృత్తుల్ని కాపాడడానికి ఒకవైపు ఏమో ఒక జీవితాన్ని త్యాగం చేస్తుంటే, కొంతమంది ఏమో ఈ కళారంగాన్ని భజన చేయడానికి కూడా వాడుతున్నారు, అంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని కూడా వాడుకుంటున్నారు కదా. అటువంటి వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? అంటే మీరు మంచిగా ఏం చెప్తారనంటే, నాకు సహాయం చేయమంటే ఓడి చేయడన్నా. ఓకే, ఎందుకంటే నేను భజన అయ్యా, వాళ్ళు భజన చేస్తారు కదా, అందుకోసం వాళ్ళు దూసుకపోతారు, మేమేమో మూసుకపోతాం ఈ మట్టి లోపల. అది వాళ్ళకి మనకు తేడా.
కానీ సక్సెస్ ఏదో ఒక రోజు ప్రకృతి గొప్పదన్న. ఈ నేచర్ గాని ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు గాని చాలా గొప్పవి. వాళ్ళు ఇప్పుడు కేరళలో వయనాడులో ఎట్లయితే మొత్తం గాలి కొట్టుకుపోయారో ఏదో ఒక రోజు వాళ్ళు కూడా ప్రకృతి కన్నెర చేస్తే మనం కూడా కొట్టుకుపోతాం. మనమైనా నేనైనా కొట్టుకుపోతాం. కానీ ఎన్ని రోజులున్నా ఒరిజినల్ బయటకు వస్తదన్న. అట్లా నేను ఒరిజినాలిటీనే. నాకు వాళ్ళకి వ్యత్యాసం ఏందంటున్నా, మనం ఏదున్నా నియమ నిబంధనలకు లోబడి, అంటే నేను ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, 20 మందిని తీసుకపోతా, ఆ 20 మంది జీవితానికి సరిపడేటట్టు మనం చేసుకొని నా వాళ్ళు 20 మందిని బతకాల. నేను కోరుకునేది మా ట్రూపులలో 3000 మంది ఉన్నారు, నా ఒక్కడి వల్ల అందరు బతకాల అనేది ఉంటది కదా నాకు. కానీ నేనేమంటా అంటే మీ అందరి వల్ల నేను బతుకు, నా ఒక్కడి వల్ల మీరు బతుకుతలేరు, మీరు అందరు రావడం వల్లనే నేను బతుకు. భాస్కర్ అన్న, ఈ స్టూడియోకి మీరు ఎట్లా వచ్చారు? అంటే కార్ లో వచ్చిరా, ఎట్లా వచ్చారు? నేను మెట్రోకి వచ్చిన. మెట్రోకి వచ్చిరా? మెట్రోకి వచ్చిరా? అవును. ఇంకోసారి అడుగుతాను, మెట్రో రైలు ఎక్కి వచ్చిన, టికెట్ కూడా ఉంది. మెట్రో కార్ లో వచ్చిరని మాకు సమాచారం ఉంది, వాస్తవమా? లేదు, ఇగో నీకు మెట్రో టికెట్ చూపించాను మరి. ఓకే నాని, అది చాలా మంది ఏంటంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ అందభాస్కర్కి ఏమైంది, అవార్డు పేరు చెప్పి బాగా సంపాదించుకున్నాడు, కోట్లకు ఎదిగిండు అని చెప్తున్నారు కొంతమంది. ఏం వాస్తవమా? అందులో ఎంత నిజాలు? నా అకౌంట్ నంబర్ మీకు చెప్తా. ఓకే. కెనరా బ్యాంకు నారాయణ కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అకౌంట్, ఒక్క అకౌంట్. ఇంకోటి ఏమో తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్ అయినాక బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్. ఈ 2 అకౌంట్లు నాకు ఉన్నాయి. ఆ 2 అకౌంట్లు మీకు ఇస్తా. నా ట్రాన్సాక్షన్ ఏమేమి జరిగింది, ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏమేమి జరిగింది అనేది మీరే చూడండి. రికార్డ్ గా తీసినా నాకేం ప్రాబ్లం లేదు. మా ఊరికి రండి, నా పరిస్థితి ఎట్లుంది, నిజంగా భాస్కర్ అన్న కిల్లు ఉందా, లేకపోతే భాస్కర్ అన్న నేపథ్యం ఏంది అనేది ఒకసారి చూడండి. నాకు గుడిసె ఉందా, ఒకవేళ భాస్కర్ కు మంచి బంగ్లా ఉందంటే ఈ అవార్డును కూడా నేను ఉల్టా ఇచ్చేస్తా, వెనకకి ఇచ్చేస్తా. అంత కాన్ఫిడెన్స్ అంతే మరి, అంతే కదా. మనం లేనిది కోరుకోము, లేనిది మనం కోరుకోలేము, మన వల్ల కాదు కూడా, అంతే. ఎందుకన్నా ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు చూస్తే ఇంత దీన స్థితిలో ఉండి కూడా ఈ కళారంగాన్ని నమ్ముకొని చివరగా ఏం సాధిద్దామని. ఇంతకు ముందు మీరు యూత్ కోసం చెప్పారు కదా. అవును. గడ్డం సమ్మె బాపు రాత్రి అయితే రాజు, తెల్లారైతే బికారి, చాలా సార్లు చెప్పాడు. ఆయన కళారూపంలో మనం కూడా ఏ కళాకారుడైనా వాడు స్టేజ్ మీద ఉంటేనే రాజు, స్టేజ్ దిగిపోతే బూజు. ఏ కళాకారుడు, అందరి కళాకారుల పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు మాక్సిమం అంతే. ఏ కళాకారు అయినా కొంతమంది మెరుగున్నారు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వెనకాల ఒక పెట్టుబడి వ్యవస్థ ఉంటది, వాళ్ళని నడిపించేటువంటి కొన్ని శక్తులు ఉంటాయి. మనకేముంటది, నీ కళనే నీ శక్తి. కానీ సంతృప్తిని ఇస్తుంది అన్న, ఆ డప్పు మీ భుజం మీద వేసుకొని మంచి ప్రదర్శిస్తుంటే సంతృప్తిని ఇస్తుంది, గర్వంగానే ఉంటది, చాలా గర్వంగా. గర్వపడ్డ సందర్భాలు ఉన్నాయి చాలా. మన పద్మశ్రీ అవార్డ్స్ వచ్చిన తర్వాత మన ఇక్కడ శిల్పకళా వేదికల పద్మశ్రీ, పద్మభూషణ్ చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళందరూ ముందట నేను ప్రదర్శన చేయాలంటే నాకు సాధ్యం అవుతుంది అసలు. అంత గొప్ప వాళ్ళు, వాళ్ళ ఫీల్డ్ లలో వాళ్ళు గొప్ప వాళ్ళు. ఈ డప్పు ఫీల్డ్ లో నేను గొప్ప. ఒక 4-5 సెకండ్ల 6 నిమిషాల వీడియోలా 39 సెకండ్ల వీడియో ఒక 3 కోట్ల మందికి వెళ్ళిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే మీ టర్నింగ్ పాయింట్ అదే ఇప్పుడు. ఆ టర్నింగ్ పాయింట్ అదే. అంతకంటే ముందే మనం రిపబ్లిక్ డే పరేడ్ చేసినాం తమ్ముడు. జనవరి 26 తారీఖు డిసెంబర్ ఎండింగ్ లో వెళ్ళి నెల రోజులు అక్కడ సాధన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని అక్కడ తీసుకుపోయినాం. అక్కడ చాలా గొప్పది రిపబ్లిక్ డే పరేడ్ లా. ఇంతవరకు డప్పులు నువ్వు ఎప్పుడు పోలే, డప్పులు ఎంకరేజ్ చేయలేదు. ప్రభుత్వం వచ్చి మనకు కొంచెం ఆ విషయంలో హెల్ప్ చేసినారు. మళ్ళా శకటం కూడా లేదు. తెలంగాణ 10 ఏళ్ళు వచ్చింది కదా, ఇది 2వ శకటం పోవడం. శకటం అది కూడా మళ్ళా పిఎం గారిని, ముఖ్యమంత్రి గారు ఒప్పించి మన ఈసారి కూడా శకటం కూడా ఎవరైతే తెలంగాణ కోసం ఒక రామ్జీ గోండ్, ఒక కొమరం భీం, చాకలి ఐలమ్మ వాళ్ళది పెట్టినారు. అది గొప్ప విషయం. అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏం పెట్టలేదు ఆ శకటం. కానీ అన్న, మన ఊర్లో 10 ఏళ్ల కింద ఒక మనిషి చచ్చిపోయినా కూడా, లేదా ఒక ఇంట్లో పెళ్లి అవుతుంటే మనం డప్పు వాళ్ళని పిలిపిస్తుండే, చేస్తుండే. కానీ ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ జనరేషన్ లో చూస్తే చచ్చిపోయినా డీజే పెడుతున్నారు, పెళ్ళైనా డీజే. అంటే దీనికి దీటుగా ఈ కళా రంగం కూడా వాళ్ళకి ధీటుగా ఉండాలి అని అంటే ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటారు? మంచి ప్రశ్న. ఊర్లల్లా ఇంతకు ముందు సాయంత్రం కాగానే జడకోపు కోలాటం చేసేది మన వాళ్ళు, మన తండ్రులు గాని. మనం పండుకునేటప్పుడు మన తాతలు, మన నాయనమ్మలు మంచి కథలు చెప్పేది. ఇప్పుడు మా పిల్లలు ఫోన్ గుంజుకుంటారు ఇంటికి పోగానే. ఇప్పుడు ఏమైందంటే ఫోన్ అనేది చాలా నాశనం చేస్తుంది మనిషిని. ఫేస్బుక్, వాట్సాప్, దానికి ఒక సమయం కేటాయించుకొని చేస్తే బాగుంటది. చిన్నప్పటి నుండి దీన్ని నేను వాయిస్తున్నా కాబట్టి నా లోపల ఉన్న ప్రతిభను నలుగురు గుర్తించి నువ్వు దాంట్లో
నిలబడతావు అని ఎక్స్పర్ట్ అని చెప్పినారు. చెప్పి గుర్తించారు. మరి వాళ్ళ లోపల ఏముంది ఇప్పుడు? అవును. వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ ను మనం గుర్తించుకోవాలి. ఉమ్. దానికి మనం తర్ఫీదు ఇతనికి ఏం ఇంట్రెస్ట్ ఉందని. ఇవ్వాలి. ఉమ్. కాబట్టి డీజేను పెట్టుకో. ఉమ్. డీజే పెడితే నీకు హార్ట్ స్ట్రోక్ వస్తుందిరా నాయన. ఉమ్. ఊర్లలో మంచి వాళ్ళు చచ్చిపోతున్నాడు. పాటలు నేర్చుకోండి. అవును. నీకు అది ఓ డాన్స్ నేర్చుకో. నీకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, ఉమ్. నీకు ఒక మంచి ప్రేరణ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. తర్వాత నీకు ఆరోగ్యంగా ఉండవు. ఆ డీజే దగ్గర పెట్టుకుంటే నీకు దిమాకు ఉండవు, ఉమ్. పాడైపోతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఆ సౌండ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది, చచ్చిపోతావు. అదే ఇట్లాంటి డప్పులో, ఒక డోల్లో, లేకపోతే భజనలో, కీర్తనలో ఉమ్. మన సాంప్రదాయంగా ఉండేటువంటి అవును. వాటిని నేర్చుకుంటే ఉమ్. నీకు ఎలాంటి రోగం రాదు. ఉమ్. అది నేను చెప్తా. మన లోపల ఉన్నటువంటి కల్చర్ ను మన పిల్లలకు మనం నేర్పాలి.